పేపరు పొంగులేటి భాగవతానికి సరిపోయింది. పొంగులేటి కుంభకోణాల భాగవతానికి సరిపోయింది ఒక సగం పేపర్. కానీ ఇలా బాగా రాసుకొచ్చింది. తెలంగాణ పేపర్ చాలా బాగా రాసుకొచ్చింది. నిన్న మనము ఏవైతే ఆ స్పెషల్ ఫోకస్లో ఏ కుంభకోణాలకు సంబంధించి అయితే స్పెషల్ ఫోకస్ పెట్టినామో ఆ స్పెషల్ ఫోకస్ల కోసం ప్రత్యేకంగా రాసుకొచ్చింది. ఒక్కొక్క స్పేస్ ఇచ్చి రాసుకొచ్చింది చాలా బాగా. అక్షరాల 1,50,000 కోట్లు మూసీ సుందరీకరణకు సర్కార్ అంచనా. గత ప్రభుత్వంలో 16,000 కోట్ల బడ్జెట్, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా అంచనా వ్యయం. రేవంత్ సర్కార్ ప్రకటనపై పలు అనుమానాలు. ఇంత భారీ వ్యత్యాసం ఎందుకన్న సందేహాలు. అసలు డిపిఆర్ఏ లేకుండా ఎలా ప్రకటిస్తారు? విమర్శలకు పదును పెడుతున్న ప్రతిపక్షాలు. లండన్ థేమ్స్ తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామంటూ 1,50,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ ప్రకటించింది. 10 ఏళ్ల తర్వాత ఐకానిక్ గా మూసీ పరివాహక ప్రాంతం ఉంటుందని చెబుతుంది. మూసీ నదిని చూస్తే ప్రజాప్రభుత్వం గుర్తుకు వస్తుందని గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్కు తలమానికంగా మూసీని అభివృద్ధి చేస్తామని, మూసీ చూడడానికి ప్రపంచం నలుమూల నుంచి విదేశీ పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా చేస్తామని రేవంత్ అన్నారు. మూసీ నదిని చూడడానికి విదేశాల నుండి పర్యాటకులు వస్తారో రారో తెలియదో కానీ ఇప్పుడు నీ మంత్రులు, నీ బావమరిది, నీ అన్నదమ్ములు చేసే కుంభకోణాలకు మాత్రం దేశ ప్రజలు నివ్వెరపోయి చూస్తాను. దేశ రాజకీయమే నివ్వెరపోయి చూస్తాను. అక్కడికి వచ్చింది గిట్లుంటుందట మూసి. ఇట్లా అసలు మూసీ నది అంటే ఒకప్పుడు తాగునీటి నది. అది ప్రస్తుతం డ్రైనేజ్ మొత్తం అలాగే పోతుంది. ముందు నువ్వు నాలా వ్యవస్థను క్రమబద్ధీకరిస్తే కదా మూసి బాగుపడేది. మూసి అంటే అటుకొని చెట్లు ఇటుకొని చెట్లు పెట్టి పచ్చదనం అయిపోయిందని చూపెడతానవా ఏంది? కాదది. మొత్తం ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న నాలాల నుండి పోయే మురుగునీరంతా మూసీ నదితోటే పోతాను, మూసీ నదిలోనే కలుస్తాను. మీరు ఒక్కసారిగా చౌటుప్పలు దాటితే మూసీ నది ఎట్లుంటుందో తెలుస్తుంది. ఎంత భయంకరంగా ఉంటుందో. ప్రపంచంలో ఇంత మురికి నీటి నది ఎక్కడన్నా ఉన్నదో లేదో ఇక మనకు తెలియదు, కానీ ప్రపంచంలోనే ఒక మురికి నీటి నదిగా తయారు చేసింది దాన్ని. ఈ పాపమంతా ఆంధ్ర పాలకులదే. ఎందుకంటే నిజాం రాజు ఉన్నప్పుడు మంచినీటి నదేనే. ఎప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లో కలిసినామో గప్పుడే మూసీ నది కాస్త మురికి నీటి నదిగా మారింది. అంతకుముందు మంచినీటి నది కదా, మన వ్యవసాయానికి వాడుకునేది, మన తాగునీటికి వాడుకునేది. మీరు ఎప్పుడన్నా ఒకసారి గట్ల చౌటుప్పలు వేయరారు, ఇక మూసీ నదిని చూసి వచ్చినాక ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటారు మీరు. అట్లుంటుంది. ఇక ఇప్పుడు ఏంది, గత ప్రభుత్వం ఏమో దీనికి 16,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇక మనోడు ఏం చేసిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ 50,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. ఆ మంత్రికో 10,000 పోవాలా 10,000 కోట్లు, ఈ మంత్రికో 10,000 కోట్లు పోవాలా. ఇప్పుడు గిట్లా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది అయితేనే పెద్ద కడుప, ఆయనకే ఒక 50,000 కోట్లు పోవాలి. ఆ 50,000 కోట్లు ఇట్లా 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 ఏం చేసిండు, 150 కోట్లు 1,50,000 కోట్లకు పెంచిండు. దీన్ని 1,50,000 కోట్లు. పోనీ దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా ఏం చేస్తారు చూపిర్రి అంటే ఆయన చూపించేటట్టున్నా లేదు. దీనికి ప్రాజెక్ట్ రిపోర్టే లేదు ఇంతవరకు. నోటి మాటలు కోటలు దాటుతున్నాయి అన్నట్టున్నాయి. ఇది 100% బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేదాకా దీన్ని ముందరబడనియద్దు. లేకపోతే దీంట్లో చాలా పెద్ద స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలకు దక్కవలసిన డబ్బంతా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు తినే అవకాశం ఉంటుంది. కాబట్టి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్, ఇది అదే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెట్టనివ్వకుండా ఈ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు, మీరు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలి. లేకపోతే ఈ 1,50,000 కోట్లలో 1,00,000 కోట్లు కథం చేస్తారు. అలాంటి కుంభకోణాలు చేసే భూబకాసురులు ఉన్నారు ఇలా, అలాంటి డబ్బులు బుక్కే మనుషులే ఉన్నారు ఇలా.
1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు మరి? నేనేమన్నారు కడియం సిఆరి? లేవు సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు మా దగ్గర అంటాను. అరే 1,50,000 ఎట్లకెళ్ళి వస్తాయి తాత? అసలు ఆయనకు అర్హతే లేదు ఆ ముచ్చట చెప్పడానికి. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో భాగం కాదు, ఆయన గోడ మీద ఉన్న పిల్లి ఇప్పుడు. కాబట్టి 1,50,000 కోట్లు నాశనం చేయాలనుకుంటారు ఈ దొంగలు. జర జాగ్రత్తగా. నిజంగా బీజేపీ నాయకులు మీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఇప్పుడు. మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలంటే, నిజంగా మీరు దొంగలను పట్టుకుంటామనే దేశ ప్రజలను నమ్మిస్తాను కదా. కవితను తీసుకుపోయి జైలు వేసి మేము దొంగను పట్టుకున్నాం అంటారు కదా. మీరు దొంగతనం జరగకముందే పట్టుకునే బ్రహ్మాండమైన అవకాశం ఇప్పుడు మీకు ఉన్నది. 8 మంది 16 మంది ఉన్నారు. మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. మా రాష్ట్రాన్ని అంగడంగడి చేయకుండా, ఆగమాగం చేయకుండా, మా ప్రజలకు దక్కవలసిన నిధులు మా ప్రజలకు దక్కేటట్టు చేయరు. ఎందుకంటే హిందుత్వం పేరుతోటి మిమ్మల్ని నమ్మి 16 సీట్లు ఇచ్చిండ్రు మా ప్రజలు. ఆ విలువన్న కాపాడుకొని మా కోసం కష్టపడండి. ఈ దొంగలను పట్టుకునడానికి నీతి నిజాయితీతోటి మీరు పనిచేయండి. మీరు అట్లా పనిచేస్తే మీ కాళ్ళు కడుగుతాం రా భయ్. మేము మీ 16 మంది కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతాం. మోడీ గారు కాళ్ళు కడిగింది కదా కార్మికులై, ఆయన కార్మికులే కడిగింది. కానీ మేము మీ కాళ్ళు కడుగుతాం. ఎందుకంటే రాష్ట్ర సంపదను మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు కనుక వీళ్ళకు వత్తాసు పలుకుతుండ్రు, బండి సంజయ్, కిషన్ రెడ్డి వత్తాసు పలుకుతాను, బండి సంజయ్ వత్తాసు పలుకుతాను. మీరు ఇట్లనే వత్తాసు పలుకుంటా పోతే మాకున్నది కదా మళ్ళీ 5 సంవత్సరాలకు గప్పుడు మీ తోలు వలుస్తాం మేము ఓట్ల దగ్గర. ఇప్పుడు ఇస్తాను మీకు వార్నింగ్.